ఆయన వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఈ మొదటి వచనంలో మొదటి లైన్లో శిష్యులు అనే మాట రాయబడింది. ఈ మాట నేను చెప్దామని అనుకుంటున్నాను. శిష్యులు లేదా శిష్యులైతే శిష్యులు వారు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే మాట చెప్తారు. ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొత్తం 35 వచనాలు ఉన్నాయి. ఈ 35 వచనాలలో నుండి ఒక 3 విషయాలు, 3 ముక్కలు మీకు చెప్తాను. 3 విషయాలు చాలా ఉన్నవి, చాలా చెప్పవచ్చు. గడిచిన నెలలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో నీవు కోరినట్లే నీకు అవునుగాక అనే మాట చెప్పడం లేదు. నీవు కోరినట్లే నీకు, అంటే కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె అడగడం, ఆమె సహాయం పొందుకోవడం, వారు శపింపబడిన వారైనప్పటికీ కూడా, వారు భక్తి పనులు కాకపోయినప్పటికీ కూడా దేవుడు వారిని కాదనలేదు. యేసు ప్రభు వారిని త్రోసివేయలేదు. వారు అడిగినది ఆమె దేవుడు దయచేసినట్టుగా, అట్లానే నీవు నేను కూడా పాపులమైన శాపగ్రస్తులమైన అట్లానే అడిగితే ఇస్తాడు అని నేను చెప్పట్లేదు. ఆ రోజు ఆ పరిస్థితిలో ఆమెకు దేవుడు దయచేశాడు. ఈ రోజున కూడా నమ్మని వారికి ఈ విధంగా తెలియని వారు ఎవరైనా ఉన్నా, మేము పాపులం, మేము శాపగ్రస్తులం, దేవుడు మా మాట వింటాడా, మాకు సహాయం చేస్తాడా అనుకునే వారికి జవాబుగా ఆ మాటలు చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి లైన్లో ఆ కాలమున శిష్యులు అనే పదం. శిష్యులైతే ఏం చేయాలి, శిష్యులైతే ఏం చేయాలి అన్నమాట. సహజంగా బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు చెప్పవచ్చు. కనీసం ఒక 100 విషయాలు తగ్గకుండా చెప్పవచ్చు. శిష్యులు అయితే ఏం చేయాలో, శిష్యులైతే ఎలా ఉండాలో, ఎలా ఉంటారో చెప్పవచ్చు. అయితే నేను వాళ్ళని బైబిల్ అంతటి జోలికి వెళ్ళకుండా ఓన్లీ ఈ మత్తయి సువార్త ఈ 18వ అధ్యాయంలో నుంచి మాత్రమే 2 విషయాలు మనకు బాగా సండే స్కూల్ పిల్లలు కూడా బాగా తెలిసినటువంటి మాటలు మరొకసారి రిపీటెడ్ లాగా మీకు బోధించాలనుకుంటున్నాను. ఇవి మన మాట కాదు. రైట్. 1వ వచనంలో శిష్యులు అని ఉంది కదా. శిష్యులు అంటే అసలు ఎవరు? శిష్యులు అంటే ఎవరు? మనకు తెలిసినటువంటి విషయం అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26 వచనాలలో అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో శిష్యులని పలకడం పడుతుంది. 11:26 వాళ్ళు కలిసి ఒక సంవత్సరం సమూహంలో ఉండి బహుజనులకు వాక్యము బోధించాలి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడేవి. ఈ శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే ఒక్కొక్కరికి శిష్యులు ఉంటారు. కొత్త నిబంధనలో యోహోను అనేటువంటి భక్తుడు ఉన్నాడు, ఆయనకు శిష్యులు ఉన్నారు. పాత నిబంధన కాలంలో మోషే ఉన్నాడు, ఆయనకు శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం.
గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరి సహోదరులను సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి అని వారు పిలిచారు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వెంబడించిరి. శిష్యులు అంటే వెంబడించేవారు అని అర్థం. మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్దలు సేవకులు ఈ లోకయాత్ర విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి జోషి గారు అది ఈ మాట బాగా వాడతారు. జీసస్ ఫాలోవర్స్ అన్నాడు. యేసు అనుచరుడు అనే ఒక పత్రిక చాలా గొప్పగా క్రైస్తవ సంఘాన్ని మేల్కొల్పినటువంటి పత్రిక. ఆయన మినిస్ట్రీ పేరు కూడా యేసు అనుచరులు. అంటే అనుచరులు అంటే ఏమంటే వెంబడించేవారే, శిష్యులే వెంబడించేవారు, శిష్యులు వెంబడించేవారు. ఇంకా 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన వద్దకు వచ్చేది. ఆయన వద్దకు వచ్చేవారు, ఆయన వెంబడించేవారు, ఆయన చెప్పింది చేసేవారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మీతో చెప్పున్నది, ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా చేసేవారు, పాటించేవారు శిష్యులు. అంటే వెంబడించేవారు, ఆయన వద్దకు వచ్చేవారు, ఆయన చెప్పినది చేసేవారు శిష్యులు. ఇంకా చాలా చాలా రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి, అన్ని చెప్పడం కుదరదు. వీరిని శిష్యులు అంటారు. ఈ రోజున మనం అందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా శిష్యులమే. ఆయనను విశ్వసించాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన చెప్పింది చేస్తున్నాం, ఆయన వద్దకు వస్తున్నాం. అంటే ఆయన సన్నిధికి మందిరంలోకి రావడం అనగా ఆయన వద్దకు రావడమే. భక్తి కలిగి జీవించడం అంటే ఆయనను అనుసరించడమే. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండు అంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉంటున్నాము అంటే ఆయనను వెంబడిస్తున్నాము అని అర్థం, ఆయనను ఫాలో అవుతున్నాము అని అర్థం. ఆయనను ఫాలో అయ్యేవారు, ఆయన మాట వినేవారు, ఆయన చెప్పింది చేసేవారు ఆయన శిష్యులు. క్రైస్తవ ప్రపంచం అంతటికి అని చెప్పినట్టు మాట, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మనం చేస్తున్నాం అంటే ఆయన చెప్పింది చేసేవారు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఆయన శిష్యులం అంతే. డిక్లరేషన్ ఇది మాకు ఎప్పుడో తెలుసులేని అంటారా? తెలుసు, అయినా ఈరోజు వాక్యం కోసం ఈ మాట నేను చెప్పాలనుకున్నాను. మనమందరం ఆయన శిష్యులం. మనమందరం ఆయన శిష్యులం అయితే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి చూడండి. రండి మత్తయి సువార్త 18వ అధ్యాయానికి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇక్కడ శిష్యులు ఆయన ఒక ప్రశ్న వేస్తారు. ఏం ప్రశ్న అంటే, ప్రభువా నీ రాజ్యంలో అంటే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అంటే 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వీరిలో ఒక పోటీ లేకపోతే ఎవరు ఎక్కువ ఆయన దృష్టిలో, లేదా పరలోక రాజ్యంలో ఎవరు గ్రేట్ అన్నట్టుగా చూస్తాం. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో మంత్రి మండలి ఉంటుంది. ఈ మంత్రి మండలిలో సీఎం గారికి ఎవరు ప్రాముఖ్యమైన వారు అనేది ఉంటుంది. ప్రతిమంది ఉంటారు, ఒకరిద్దరు దూతలు, ఒకరిద్దరు బాగా థిక్గా, బాగా క్లోజ్గా, బాగా దగ్గరగా ఉండేవారు ఉంటారు. అలాగే భారతదేశంలో పిఎం గారు ఉన్నారు. పిఎం గారికి అతి ముఖ్యమైన వారు ఎవరు, ఆయన దగ్గరగా ఉన్నవారు ఎవరు గ్రేట్ ఈ మంత్రి మండలిలో అనే ప్రశ్నలు కూడా అంటే మనం కూడా చూస్తుంటాం. పలానా వారు ఆయన బాగా క్లోజ్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ వారి మాటలు చెల్లుబాటు అవుతాయి అన్నట్టుగా వింటుంటారు. అలానే ఈ 12 మంది శిష్యులలో ఒక ప్రశ్న వచ్చేసింది. ఆ ప్రశ్న డైరెక్ట్గా వారిని ప్రశ్నించుకోకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడుగుతున్నారయ్యా,
ఈ రాజ్యంలో ఎవరు గొప్ప, ఎవరు గ్రేట్ అంటే యేసు ప్రభు వారు జవాబు చెప్పలేదు. ఆయన వేరే మాట చెప్పుకోవచ్చు. 2వ వచనంలో మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో, వారు అడిగిన ప్రశ్న ఏంటంటే పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అన్నారు. ఆయన చెప్పిన జవాబు ఏంటంటే పరలోక రాజ్యం ఎవరు వెళ్తారో చెప్తున్నారు. వారు అడిగిన ప్రశ్నకి జవాబు సూటిగా, అయ్యా ముందు పరలోక రాజ్యం రాక ముందు అడుగుదాం అన్నట్టు, ముందు ఆ గేట్ తొక్కండి, ఆ ఎంటర్ అవ్వండి చూద్దాం అన్నాడు. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు 3వ వచనంలో దాని జవాబు ఏమని, కాగా 4వ వచనంలో కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో. ఆయన 2వ మాట చెప్పాడు. అంటే పరలోక రాజ్యం చేరాలంటే మారు మనసు అవసరం. ఈ మారు మనసు పొందిన వాడే ముందు అక్కడ చేరుతాడు. ఈ ఎవడు గొప్ప, ఎవడు తక్కువ, ఎవరు చిన్న పెద్ద అనుకునేవాడు రారు అన్నట్టుగా కొద్ది గట్టిగా స్ట్రాంగ్గా గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగానే మాట్లాడాడు. అందులో కూడా ఒకవేళ మీరు అక్కడ వచ్చినా ఒక మారు మనసు పొందితేనే సరిపోదు. ఆ మారు మనసు పొందిన తర్వాత కూడా తగ్గింపు జీవితం కలిగి బ్రతకాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకున్నవాడు. ఇక్కడ ఒక మాట స్పష్టంగా వేసుకోవాలని చెప్పారు. మార్పు నొందిన బిడ్డలు వలె ఉంటే కానీ మీరు పరలోక రాజ్యంలో. ఈ ఉదయకాల సమయంలో మన సందేశానికి నేను పెట్టుకున్న పేరు శిష్యులైతే ఎలా ఉండాలి, మార్పు నొందిన బిడ్డల వలె అంతే. మార్పు నొందిన బిడ్డల వలె మనము ఉండాలి. మీరు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అంటే ఎలా ఉంటారంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో వ్రాయబడిన సంగతులు మనకు బాగా తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును. ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పబడింది, మీరు మార్పు నొందిన బిడ్డలు అయితేనే గాని పరలోక రాజ్యం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని పరలోక రాజ్యం అంటే మార్పు నొందడం అనేది, కొత్తగా జన్మించడం అనేది రెండవది. కొత్తగా జన్మించిన వాడిని మారు మనసు పొందిన వాడు అంటారు, లేదా మార్పు పొందినవాడు, జీవితం మార్చుకున్నవాడు, బ్రతుకు మార్చుకున్నవాడు, హృదయం మార్చుకున్నవాడు. వీరిని మార్పు నొందిన బిడ్డలు అంటారు. కొత్తగా జన్మించడం అంటే ఎవరైతే తమ పాపములు తాము ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొంది, అంటే ముంచే బాప్తిస్మములో మునిగినప్పుడు నువ్వు చనిపోయినవని, పాతి పెట్టినవని తిరిగి నీళ్ళలోంచి లేపినప్పుడు నువ్వు క్రొత్త జన్మించిన వాడివి అని అర్థం. క్రొత్త జన్మ, ఈ అనుభవం మనకుందా? సంఘంలో సహజంగా మారు మనసు పొందిన వారే ఉంటారు, అందరూ ఉంటారు. మన దగ్గర దాదాపుగా 80-90% మారు మనసు నొందిన వారే ఉన్నారు. యేసు ప్రభువు నమ్ముకున్న వారే ఉన్నారు. ఒకరిద్దరు ఎవరైనా ఇప్పుడు యవ్వన కాలంలో అడుగు పెడుతున్న చిన్న బిడ్డలు తప్ప అందరూ మార్పు నొందిన వారే. మనకు పెట్టబడిన పేరు, మనకు ఒక పేరు ఉంటుంది. ఆ పేరు కాక యూనివర్సల్ గా క్రీస్తును నమ్ముకున్న వారికి పెట్టబడిన పేరు, క్రీస్తును వెంబడిస్తున్న వారికి పెట్టబడిన పేరు ఏంటి? శిష్యులు.
ఈ శిష్యులు ఎలా ఉండాలంటే నేను మారుమనసు పొందాను, బాప్తిస్మం పొందాను, ప్రభు బోధలో పాల్గొంటున్నాను అని చెప్పుకుంటున్నాను. రైట్, బాగుంది. అయితే ఆయన అందరితో ఆగలేదు. నువ్వు చనిపోయేంత వరకు, ఈ లోకయాత్ర విడిచిపెట్టేంత వరకు నిన్ను చూడగానే ఇతడు మార్పు చెందినవాడు, మార్పు నొందిన బిడ్డ అని చెప్పగలగాలి. మార్పు నొందిన బిడ్డలాగా మనం ఇతరులకు కనబడాలి. ఇతను చూస్తుంటే ఇతను మార్పు పొందాడా, ఇతను బాప్తిస్మం పొందాడా అన్నట్లుగా మన బిహేవియర్ ఉండకూడదు. ఒక్కోసారి మన భావజాలం, మన మాట తీరు, మన వ్యవహార శైలి, మన ప్రవర్తన చెప్పేస్తుంది మారు మనసు పొందారా, మారు మనసు పొందలేదా. ఒకవేళ ఇంకా నిజంగా హృదయ మార్పిడి జరగకపోతే ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీరు ఈ రోజైనా ఇప్పుడైనా మారు మనసు పొందండి, మారు మనసు తగినట్లుగా జీవించండి. అక్కడ చాలా పెద్ద ప్రశ్న జవాబు ఉంటాయా. ఒకడు నేను పుట్టాను, నేను మరలా తిరిగి మా అమ్మ కడుపులో ఎట్లా జన్మించదని అంటున్నారు. మీరు ఇంకా పాలు తాగే వారినే ఉన్నారు. పాలు కూడా అసలు మీకు అర్థమే కావట్లేదు నేను చెప్పింది. అది యేసు ప్రభు వారు చెప్పి ఆయన ఏమన్నాడంటే 6వ వచనంలో, మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను చెప్తున్నాను అన్నాడు. ఇది చెప్తున్నది ఆశ్చర్యపడవద్దు. అంటే నేను ఇలా చెప్తున్నాను, మీరు కొత్తగా జన్మించాలి. కొత్తగా ఒక్కోసారి మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, అన్నా నేను ఆ రోజే చనిపోయానని ఆశలు వదిలేశాను, ఇది కొత్త జన్మ అని అంటారు. అది కొత్త జన్మ అని మనమే అనలేదా, దేవుడి కృప అని చెప్పవచ్చు, దేవుడు దయా అని చెప్పవచ్చు. నువ్వు ఎప్పుడైతే హార్ట్ చేంజ్ అవుతుందో, మారు మనసు పొందుతావో, నేను పాపిని అని ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెడతావు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో పేతురు యెరూషలేము నడి సెంటర్లోకి వెళ్ళి, ఏ యేసునైతే మీరు పొడిచి చంపారో, ఏ యేసునైతే మీరు జైల్లో వేయండి, చంపండి చంపండి అని చెప్పారో, ఆ యేసు ప్రభువును వారు చంపారు. ఆ యేసు ప్రభు నేడు సజీవుడు, తిరిగి లేచాడు అని చెప్తే ఆ మాట విని హృదయం నొచ్చుకొని, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగారే. అది పాపపు ఒప్పుకోలు అంటే, అది మారు మనసుకు సంకేతం, అది హార్ట్ చేంజ్కు సంకేతం. ఇంటి అనుభవం కలిగిన వారే మారు మనసు పొందిన వారు. ఈ మారు మనసు పొందిన వారే పరలోక రాజ్యానికి అర్హులు. ఈ టాపిక్ నేను చెప్పట్లేదు, అక్కడ ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం యొక్క భావం అది. మీరు మార్పు పొందిన బిడ్డలు వంటి వారైతేనే పరలోక రాజ్యం వస్తారని చెప్పాడు కదా. అక్కడ ఆ శిష్యులు అంటే ఇలా మారు మనసు పొందిన వారు. ఇంకొక మాట కూడా చెప్తా. ఈ మారు మనసు పొందిన బిడ్డలు ఎలా ఉండాలంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభుతో మాట్లాడినటువంటి సమరయ స్త్రీ, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. ఆ హైలైన్ లో 28th వర్స్. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, కుండను విడిచిపెట్టి, కుండ పాపానికి గుర్తు, రెబలియస్ నేచర్ కు గుర్తు, హృదయ కాఠిన్యానికి గుర్తు. అంటే ఇప్పుడు ఆ కుండ విడిచిపెట్టాను అంటే ఏమని అర్థం? పాపాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టింది. ఈ పాపాన్ని విడిచిపెట్టిన వారు, లేక నూతనంగా జన్మించిన వారు, మారు మనసు పొందిన వారు, మార్పు పొందిన బిడ్డలకు గుర్తు ఏంటంటే, భారతదేశంలో పెళ్ళైన వారికి సూచన ఏంటి? మంగళసూత్రం అన్నారు. అట్లానే ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అంటే దానికి అర్థం ఏంటంటే, అతను ఖచ్చితంగా నూతన జన్మ అనుభవం పొంది ఉండాలి.
రెండు పాపాన్ని విడిచిపెట్టిన మనకి 12:10 వచ్చింది. దానికి కొద్దిగా ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి. ముందుకు వెళ్తాను. నెంబర్ 1, శిష్యులు అయితే మారు మనసు పొందిన బిడ్డలుగా, మారు మనసు పొందిన వారు ఎలా ఉండాలి? నూతన జన్మ అనుభవం, పాపాన్ని విడిచిపెట్టిన అనుభవం. రెండవ మాట చెప్తారండి. ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి. ఇక్కడ 8వ వచనం, 7, 8, 9 వచనాలు. 7, 8 అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తక్కువ, కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. 8, 9 ప్రాముఖ్యం చూడండి. కాగా నీ చెయ్యినైనను నీ పాదమునైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి. చాలా స్ట్రాంగ్గా చెప్పారు మాట, చాలా గట్టిగా చెప్పారు. ఎంత స్ట్రాంగ్ అంటే దానికి మనం ఇంత చెప్పలేమేమో. ఇంత మనము మన కాలికి చిన్న ముళ్ళు కూర్చుకుంటే, ఒక పిన్నిస్ కూర్చుకుంటే మనం భరించలేము, మనం ఒప్పుకోలేము. అసలు మన కంటిని, మన చెవులను, మన ముఖాన్ని మనం ఎంత బాగా చూసుకుంటామో, దీనికోసం మనం ఎంత ఖర్చు పెడతామో, వీటిని ఈ కాళ్ళు చేతులను కవర్ చేసుకోవడానికి, బట్టలు ధరించడం కవర్ చేసుకోవడమేగా, వీటి కోసం మనం ఎంత కష్టపడతామో, ఎంత ఖర్చు పడతామో. ఆయన ఏమంటాడంటే, వీటి ద్వారా నీకు ఏదైనా ఆత్మీయ జీవితానికి నష్టం ఏర్పడే పరిస్థితి వస్తే, శరీరానికి కాదు, ఆత్మీయ జీవితానికి నీకు నష్టం కలిగించేది ఏదైనా సరే దాన్ని తీసేసుకో, దాన్ని తొలగించుకో. ఒక నీ కన్ను నీకు అభ్యంతరం అయితే, ఆ కన్ను ద్వారా నీకు ఏదైనా పాపం జరిగే అవకాశం ఉన్నట్లయితే, ఒకవేళ నీ చెయ్యి ద్వారా ఏదైనా పాపం జరిగే పరిస్థితులు ఏదైనా ఉన్నట్లయితే, నీ కాలు ద్వారా, అందుకే అంటే 1వ కీర్తన చెప్పబడింది అదే కదా, పాపుల మార్గమున నిలవగా అపహాసకులు కూర్చుండగా. అంటే ఈ కాళ్ళు వెళ్ళకూడని స్థలాలకు వెళ్తే, ఈ కళ్ళు చూడకూడనివి చూస్తే, ఈ చేతులు చెయ్యకూడనివి చేస్తే, చేతుల ద్వారా పాపం అవుతుందా? యోషువ గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఆకాను శపింపబడిన వాటిని ముట్టుకున్నాడు, తాకాడు, తీసుకున్నాడు. అవి తీసుకోవడం ద్వారా తాను శాపగ్రస్తుడయ్యాడు. అవునా కదా? అంటే ఇప్పుడు చేతుల ద్వారా అతనికి నష్టం జరిగిందా లేదా? తర్వాత అతడు ఒప్పుకున్నాడు నేనే అని. అయినా ఆ రోజున ధర్మశాస్త్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండడం బట్టి అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. కారణం, తన చేతులతో చేసిన పాపం, తన చేతులతో శాపగ్రస్తమైన వాటిని ముట్టుకోవడం ద్వారా, తీసుకుంటం ద్వారా, పట్టుకోవడం ద్వారా అతడు పాపయ్యాడు, అతడు శాపగ్రస్తుడయ్యాడు. ఆ శాపం, ఆ పాపం అతన్ని మరణం వరకు తీసుకువెళ్ళింది. ఈ రోజున చాలా మంది మరణానికి గురి కావడానికి కారణం, పాపులుగా మారడానికి కారణం, శాపగ్రస్తులుగా కావడానికి కారణం వారి కాళ్ళు, వారి చేతులు, వారి నోరు. ఏది నీకు ఆటంకం కలిగిస్తుంది? సంసోను ఏదైతే చూడకూడదో అది చూశాడు, సంసోను ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళాడు. ఇవన్నీ అతనికి నాశనాన్ని తీసుకొచ్చి పెట్టాయి. నేను చెప్పే మాట ఏంటంటే, నీ ఆత్మీయ జీవితానికి నీకు హాని చేసే దాని విషయంలో రాజీ పడవద్దు. అది నేను
రాసుకున్నటువంటి మాట. రెండవ మాట, శిష్యులైతే మార్పు పొందిన బిడ్డల వలె ఉండాలి. రెండు, శిష్యులైతే నీ భక్తి జీవితానికి నష్టం కలిగించే దాని విషయం ఏదైనా సరే దాని విషయంలో నువ్వు రాజీ పడవద్దు. ఉదాహరణకి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో తన ఎదుటికి వచ్చినటువంటి రాజభోజనం తనను అపవిత్రపరచుకోకూడదని ఆ భోజనాన్ని రిజెక్ట్ చేశాడు. రాయబడిన మాట ఏంటంటే తన్ను అపవిత్రపరచుకోకూడదని. అంటే ఈ రాజభోజనం తీసుకుంటే, ఈ రాజభోజనం తింటే నేను అపవిత్రుడైపోతాను. భోజనం అపవిత్రమైనది కాదు. ఆ రోజున ఆదాముల దగ్గర ఉన్నటువంటి పండు కూడా అదేమి పాపమైనది కాదు, అపవిత్రమైనది కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే అది మనస్సులో ప్రారంభమైపోయింది పాపం. ఆయన చెప్పిన ఆజ్ఞ ఈ పండు తినమా పండు తినమా. ఈ రాజ్య భోజనము అనేది ఆరోగ్యానికి మంచిది. అయితే అందులో వారి యొక్క విధానంలో రూల్స్లో వారి ఓన్లీ ఒక అన్నము కూర అంటే ఒక మటను చికెను అన్నం వరకైతే ఓకే. దానితో పాటు మత్తు కలిగించే పానీయాలు, ద్రాక్షారసం ఇవన్నీ ఉంటాయి. సామెతల గ్రంథంలో ఏమి రాబడింది? ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయదు. ద్రాక్షారసం మత్తు కలిగిస్తుంది, ద్రాక్షారసం అవమానాన్ని తీసుకొస్తుంది, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు అంటే ఇది ఒక డ్రగ్స్ లాంటిది. డ్రగ్స్ కాదు, అది మత్తు కలిగించే పదార్థం, పానీయం అంటే సారా ఆలోచన. వీటి ద్వారా నేను ఎందుకు అపవిత్రుడైపోవాలి అని దాన్ని తిరస్కరించాడు దానియేలు. ఇది ఈ మాట చెప్పడం కోసం. సహజంగా చాలా మంది ఏదైనా మంచిగా గోంగూమలు ఆడుతూ ఉంటే ఆ భోజనానికి ఆ టయానికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, తిని ట్యాబ్లెట్ వేసుకుంటాం. అలా తిని ట్యాబ్లెట్ వేసుకుంటే పోయింది అన్న. నువ్వు టీ తాగకూడదు, షుగర్ కదంటే ఆ ట్యాబ్లెట్ వల్ల అని తాగాలి, తినాలి, దానికి విరుగుడుగా ట్యాబ్లెట్ వేసుకుంటే అన్నాని అరగడానికి ట్యాబ్లెట్, అరగకపోవడానికి ట్యాబ్లెట్, ప్రతి దానికి ఏం తినడం ఎందుకు, ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు? ఒక్కోసారి మనల్ని భోజనము అనేది మసాలా ఫుడ్ అనేది మనల్ని కొద్దిగా అది కూడా మనల్ని ఆకర్షిస్తుంది, కొద్దిగా మనల్ని దారి తప్పిస్తుంది. ఈ రోజున ఇటు విషయాలు అది ఏదైనా సరే నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించే దాని విషయంలో జరగదు. ఫలాంతనే చెప్తాం. టీ, బిస్కెట్, అన్నం ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినవే. నీ పరిస్థితిని బట్టి, నీ ఆరోగ్య స్టాండర్డ్ బట్టి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు అనేది అది నీకు సంబంధించిన విషయం. ఆ రోజున దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని రాయబడిన ఏంటంటే పారవేయుడు అని ఉంది మత్తయి సువార్త 18వ వచనంలో. అది ఏదైనా సరే అది పారవేయుడి. 9వ వచనం, నీ కన్ను నిన్ను అపవిత్రపరచగా దాన్ని పెరిగి అంటే ఇక కూకటంతా పెరిగి వేయడం ఇక కనబడకూడదు. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో యవనస్తుడైన యోసేపు వద్దకు వచ్చినటువంటి ఒక సంఘటన, అతనికి వచ్చినటువంటి ఆఫర్, అతని దగ్గరికి సైతాను వాడు వచ్చి అతన్ని శోధించిన పరిస్థితిలో అతడు నిర్దాక్షిణంగా అక్కడ నుంచి పారిపోయేను అని ఉంటుంది. అది కాకుండా 39వ అధ్యాయం 9వ వచనం, అయ్యో ఇంత ఘోరమైన కార్యమును నేను ఎట్లు చేసి దేవుని దృష్టికి నేను పాపిని అవగలను? నెవర్, అది జరగని పని. నేను దేవుని దృష్టిలో పవిత్రునిగానే ఉండాలి, దేవుని దృష్టిలో పరిశుద్ధునిగా ఉండాలి.
ఆత్మీయ జీవితం నాశనం అవుతుంది, నా ఆత్మ పాడైపోతుంది, ఆత్మీయ జీవితం పతనమయ్యే పరిస్థితుల్లో ఉన్నాం. ఏ మాత్రం నేను జాగ్రత్త పడకపోతే, ఇక్కడ నుండి పారిపోకపోతే ఖచ్చితంగా నేను నష్టపోతానన్నాడు. రాజీ పడలేదు. దానియేలు తనను అపవిత్ర పరిస్థితి అని భావించిన భోజన విషయంలో రాజీ పడలేదు. పస్తులు ఉండడానికి ఇష్టపడ్డాడు, ఆకుకూరలు తినడానికి ఇష్టపడ్డాడు. ఆ భోజనాన్ని రిజెక్ట్ చేశాడు. ఇక్కడ యోసేపు తన ఎదుటికి వచ్చినటువంటి ఆ పాప సంబంధమైన కార్యం రిజెక్ట్ చేశాడు. అక్కడ నుండి పారిపోయాడు. అంటే ఇప్పుడు ఈ విషయంలో ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, నీకు నష్టం కలిగించే, నీకు హాని చేసే ఏ విషయంలో కూడా రాజీ పడవద్దు. చాలా మంది రాజీ పడి మూలాశ కోసం ఏమనుకుంటారో అని వారితో వెళ్ళి, వారితో మాట్లాడి, వారితో కూర్చొని, వారితో తిని, వారితో తాగి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఏమనుకుంటారు, వెళ్ళకపోతే ఏమనుకుంటారు, ఇది చేయకపోతే ఏమనుకుంటారు, ఇది తినకపోతే ఏమనుకుంటారు అనుకొని ఇది అంతవరకే. కానీ ఆత్మీయంగా సంఘం విషయంలో కూడా సంఘానికి ఏది ప్రయోజనం, ఏది నష్టం, అది మనం బేరేజ్ వేసుకొని ఏదైనా సంఘానికి నష్టం కలిగించేది ఉంటే ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉండదు. ఓ అవివేకులైన గళితులారా, మేము ఎవడు భ్రమ పెట్టాను, శిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడాను కదా. మీరు ఇంత అవివేకులైతేరా, పొందితరా, మీరు ఇంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. మీరు విశ్వాస విషయంలో, భక్తి విషయంలో వారు నేర్చుకున్న డాక్ట్రిన్ విషయంలో కొన్ని చేంజెస్ వచ్చేసినాయి. వారు రక్షణ విషయంలో, ఆత్మ విషయంలో పౌలు గారు ఏదైతే బోధించారో, ఏదైతే నేర్పించారో, ఆయన వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ విశ్వాసులు గందరగోళం. ఆ విశ్వాసంలో కొన్ని తేడా పడాలు ఉన్నాయి. ఈయన పలుకుతున్న ఆత్మకు, వారు మాట్లాడుతున్న ఆత్మకు, వీరు చెప్తున్న విశ్వాసానికి, వారు ఇప్పుడు మాట్లాడుతున్న విశ్వాసానికి తేడాలు వచ్చేసాయి. ఏమైంది? ఇప్పుడు మీరు ఆత్మానుసారంగా బాగా ఆరంభించారు కదా, చాలా బాగున్నారు కదా, నేను చెప్పింది విని అప్పుడు కదా మీరు మారుపరుచుకునేది. అంతకుముందు అసలు యేసు ప్రభు ఎవరో మీకు తెలియదు కదా, నేను కదా పరిచయం చేసింది. నేను వెళ్ళిన తర్వాత మీకు ఏమైంది? మీరు ఎవరి బోధ విన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో సహవాసం చేశారు, మీరు ఎక్కడికి ఎవరు వచ్చారు, ఏం బోధించారు, ఎందుకు ఇలా మారిపోయారు అని అవివేకులారా అంటున్నారు. ఆ యూదా పత్రికలు కూడా ఇది ఉంటుంది చూడండి, ఇంకొక మాట. యూదా పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది. ఇది అంతా కూడా 23 వచనం వరకు 25 వచనాలు ఉంటాయి. ఇదంతా కూడా ఇక్కడ చూడండి. 4వ వచనంలో, ఏలైనగా అందరూ రహస్యంలో జరగబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వములకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథులను ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. బోధ విషయం వీరు తర్వాత 11వ వచనంలో, వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బిలాము నడిచిన తప్పు త్రోవను పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు చేసి
విధానాలు, తప్పుడు డాక్ట్రిన్లో వెళ్ళిపోయే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఈ విషయాల్లో మనం రాజీ పడకూడదు. రెండో విషయం అదేంటి, మన ఆత్మీయ జీవితానికి నష్టం చేసే దాని విషయంలో ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు. దాన్ని తీసేయి, దాన్ని పెరిగివేయి అని మూడవ మాట చెప్తాను. 3-4 నిమిషాలు చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుతున్నాను. 21-22 వచనాలు చూస్తే 21వ వచనం, ఆయన శిష్యుడైన పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు ఎవరైనా నా ఎడల తప్పు చేస్తే, నాకేదైనా అన్యాయం చేస్తే, నాకేదైనా ద్రోహం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? అదే అతని ప్రశ్న. ఈ ప్రశ్న ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి 2 సార్లు అనుకుంటాడు. అసలు ఎందుకు క్షమించాలి అనేది పేతురు ఉద్దేశం. అసలు ఎందుకు క్షమించాలి అనేది పేతురు ఉద్దేశం. ప్రభు అంటాడు 7 మారుల మట్టు కానీ ఆపేస్తాడు ఆయన. 7 మారుల మట్టు కాదు 70 ఏళ్ళ మట్టు. 90 క్రితంలో మానవుని ఆయుష్ ఎంత చెప్పబడింది? మానవుని ఆయుష్ 70 సంవత్సరములు. అధిక బలం ఉన్నాడుగా అంటే 70 సంవత్సరాల వరకు నువ్వు క్షమించాలి, క్షమిస్తూనే ఉండాలి అన్నావంటే నీ ఆయుష్కాలం అంతటి వరకు, నువ్వు చనిపోయే వరకు, అంటే నీ జీవిత కాలం అంతా క్షమించాలి. ఒకసారి క్షమించానన్నా, 2 సార్లు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమిస్తావు అంటుంటాం మానవులు కదా. అది ఒక్కోసారి పర్సనల్గా నా జీవితంలో ఒకసారి అనిపించవచ్చు, మనుషులం కాబట్టి. కానీ పేతురు విషయంలో నిక్కచ్చిగా చెప్పాడు ఏమంటే 70 ఏళ్ళ వరకు. తర్వాత 35వ వచనం చూడండి. 35వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి. అంతే. క్షమించకపోతే మీరు క్షమించబడరు. పరలోక తండ్రి ఆ ప్రకారమే మీడలా చేయును అన్నాడు. నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు. మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకడు క్షమించుడి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో కూడా వ్రాయబడి ఉంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయం, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. యేసు ప్రభు బోధ. సహజంగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అంతా కూడా యేసు ప్రభువుని గురించి వ్రాయబడి ఉంటుంది. యేసు ప్రభు చేసిన కార్యాల గురించి వ్రాయబడి ఉంటుంది. యేసు ప్రభు చేసిన బోధ గురించి వ్రాయబడుతుంది. ఆయన బోధ మత్తయి సువార్త 6-7 అధ్యాయాలు కొండ మీద చేసిన ప్రసంగాలు సహజంగా ఆయన బోధ అనుకుంటారు. ఈ మత్తయి సువార్త అంతట్లో ఆయన బోధ కనబడుతుంది. ఇప్పుడు శిష్యులు కూడా ఆయన ఎక్కడో ఇక్కడ 18వ అధ్యాయంలో ఆయన కాలమైన శిష్యుడు ఆయన వద్దకు వచ్చి, అంటే ఆయన ఎక్కడో కొండ మీదలో ఆర్మీలో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఆ శిష్యులు వచ్చారు. అయితే మాట్లాడుతున్నారు, ప్రభువా పరలోక రాజ్యంలో ఎవడు గొప్ప అని మాట్లాడితే వాళ్ళు ఎత్తితే ఆ మాట ఆయన ఈ బోధనంతా చేసుకుంటూ వచ్చాడు. మార్పు నందిన బిడ్డలుగా ఉండండి. తర్వాత మీకు ఏదైనా నష్టం జరిగించేది, హాని జరిగించేది ఉంటే దాన్ని తీసేసుకో వారివి. తర్వాత హృదయపూర్వకంగా క్షమించాలి. నేను హృదయపూర్వకంగా అనే పదం గొప్పనా, జీవితకాలం క్షమించడం గొప్పనా అనే ప్రశ్న నాకు ఎదురైంది.
నాకు అర్థం కాలేదు ఏ పదం వాడాలన్నా 2 మాటలు చెప్పడం ఎందుకులే అని ఒక మాట చెప్పాలి అనుకుంటా నాకు పోటీ ఏర్పడింది ఈ 2 పదాల్లో ఏదో నేను అనుకున్నాను జీవితకాలం అంతా క్షమించాలి. హృదయంలో లేకుండా జీవితకాలం ఎలా క్షమిస్తాం? క్షమించలేదా? హృదయంలో ఉంటేనే క్షమిస్తాం. 1999 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహం స్టెయిన్స్, ఫిలిప్, తిమోతి అనే 3 మతోన్మాదులు కాల్చి చంపి వేసినప్పుడు వాళ్ళ భార్య ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా భర్తను నా పిల్లలను చంపివేసిన వారిని నేను క్షమిస్తున్నాను. మా యేసు ప్రభువు వారు క్షమించాడు, మా యేసు ప్రభువు వారు నాకు చెప్పాడు, మా యేసు ప్రభువు వారు చేశాడు, నేను కూడా అదే చేస్తున్నాను. అదే ఆమె తన భర్తను చేతికి వచ్చిన 10 సంవత్సరాల బాబు, 8 సంవత్సరాల బాబు ఫిలిప్పు, తిమోతి అనుకుంటా వాళ్ళ పేర్లు. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. నాకు బాగా గుర్తుంది ఆ సంఘటన. ఆమె వారిని క్షమిస్తున్నాను అని చెప్పింది. క్షమిస్తున్నాను అని చెప్పింది. గడిచిన 3 నెలల్లో భారతదేశం అందరినీ ప్రాముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని హల్చల్ చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారి హత్య విషయంలో వారి భార్య గారు కూడా చెప్పిన మాట ఏంటంటే, నేను వారిని క్షమిస్తున్నాను అన్నాను. ఆమె నిజంగా క్షమించిందా అంటే ప్రభుత్వానికి భయపడి చెప్పిందా మనకు తెలియదు. ఆమె అయితే స్టేట్మెంట్ క్షమిస్తున్నాను అన్నది. దాని తర్వాత తెలుస్తా ఉంటే ఒత్తిళ్లకు భయపడి ఆ మాట చెప్పిన కొంతమంది అన్నారు. ఆమె ఖచ్చితంగా ఆ రోజు స్టేట్స్ గారి భార్య ఎలా క్షమించిందో, యేసు ప్రభువు శిలువలో వేలాడుతూ తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగలుగుతారు, వీరిని క్షమించుడని చెప్పిన మాట ప్రకారం ఆమె కూడా క్షమించింది. వాస్తవాలు పరిస్థితులు ఏది ఏమైనా ఎట్లా ఉన్నా శిష్యులమైతే క్షమించాలి. అంతే, శిష్యులమైతే క్షమించాలి. నా టైం అయిపోయింది. 3 విషయాలు చెప్పాను. మనం శిష్యులమైతే మార్పు పొందిన బిడ్డల వలె ఉండాలి. శిష్యులమైతే మనకు నష్టం కలిగించే దాని విషయంలో మనము రాజీ పడవద్దు. 3 విషయం, జీవితకాలం క్షమించే వారిగా ఉండాలి. నేను చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను నాకు 11:45 నేను ఎక్కాను. ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు వాక్యం విన్న వాళ్ళ ప్రభువులు మీరు ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వారు ఉంటే, మారు పొందని వారు ఉంటే, మారు మనసు పొందిన ఇంకా ఆ జీవిత అనుభవం లేని వారైతే ఇదిగో ఆ స్త్రీ పాపం కూడా విడిచిపెట్టినట్టుగా మన కొత్త జన్మించినట్టుగా నూతన జన్మ జన్మించి ఈ క్షమించే అనుభవం మనంతా సీనియర్స్. ఇక్కడ సీనియర్ బిలీవర్స్ అంటారు, సీనియర్ పాస్టర్స్ అంటుంటారు, అలాగే సీనియర్ విశ్వాసులు మనమంతా. ఇది సీనియర్ సంఘం, అనుభవం కలిగిన సంఘం, అనుభవం కలిగిన పెద్దలు ఉన్నారు. అయితే ఇందులో మనం కూడా అందరం శిష్యులం. మనకు పెట్టబడ్డ పేరు శిష్యులమైతే ఈ 3 అనుభవాలు మనకు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా ఏమైనా మార్చుకోవలసినవి ఉంటే, ఆచరింపదగిన వలసినవి ఉంటే మార్చుకుందాం, అనుసరిద్దాం. దేవునికి మరింత దగ్గరగా ఆయన ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. దేవుడికి మాటలు దీవించుగా సమయాన్ని సేవలు అప్పచెప్తున్నాం. వారి ముందు తీసుకెళ్తాం. మాట్లాడిన రవి బ్రదర్కు తెలుస్తున్నాం. సుశీలమైతే మార్పు చెందిన జీవితం కలిగినది, సుశీలమైతే రాజీ పడుతుడు, సుశీలమైతే క్షమించేవారు ఉండాలి. 3 అనుభవం కలిగి అది జీవించడానికి లేదు. ఇందాక ప్రేయర్ పాయింట్స్ మిస్ని చిట్టిబాబు, గడ్డి చిట్టిబాబు హాస్పిటల్ ప్రారంభించుతాం. అలాగే సువార్థానికి దెబ్బలున్నాయి. అలాగే ఎదిత్య కుమార్ ఎదిత్య శ్రమ ప్రాబ్లమ్స్ రావడానికి వారి కొరకు రమేష్ కూడా
చేద్దాం, ప్రార్థన చేస్తున్నాం. సర్వకారి సర్వతండ్రి గొప్ప దేవం, మళ్ళీ చేరి ఆరాధించే గొప్ప అనుభవం మాకు దయచేశారు. మరొక వారం ఆరాధించి కుటుంబం సరైన భాగ్యం దయచేశారు. అంతేకాకుండా సమీప నుంచి మీ వాక్యాన్ని వినే భాగ్యం దయచేశారు. అందించిన మాటలు మా జీవితంలో ఔలభ్యం శివాలను సాయం చేయండి. మార్చుకునే విషయాలు చూపించండి. అలాగే కొన్ని విషయాలు అలాగే సాయం చేయండి. ఇంకా ఇతరులను క్షమించే వరంగా అనుకున్న ప్రాక్టీస్ ఇతరులను మేము క్షమించే వరంగా ఉండడానికి మేము క్షమించడానికి సాయం చేయండి. 50 మంచి సమయం మాకు దయచేసినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. అలాగే ప్రార్థన చేస్తున్నాం. జాయ్ హాస్పిటల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎదిరియాతో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. రమేష్ ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచు యెహోవాను నేనే మీకు సమర్పిస్తాను. స్వస్థత దయచేయండి. సరైన ట్రీట్మెంట్ మనందరికీ కూడా లభించాలని కృప చూపించండి. అలాగే చేయాల్సిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సంఘంలో యవనస్తులు ఉన్నారు, వారి ప్రార్థిస్తున్నాం. మరి చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సమయము మా అనుకూల పరిస్థితులు సండే స్కూల్ ప్రార్థన చేస్తున్నాం. మీరు సాయం చేయండి. అలాగే చిన్న బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ప్రార్థిస్తున్నాం. దూరంగా జరుగుతున్న వాళ్ళు అందరితో తీసుకున్న అనేక మంది రాలేని పరిస్థితులు ఉంటున్నాయి. వాటన్నిటిని దూరపరిచిన సన్నిధి వారు అనుభవించే వారి జీవితాన్ని మార్చండి. ఇంకా కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి సంఘంలో గొప్ప కార్యాలను జరిగించడానికి సాయం చేయండి. అన్ని విషయాల్లో అందరికీ కూడా తిరిగి కలుసుకొని పోవాలని మీరే మాకు నడిపించుకొని రక్షకుడు విమోచకుడు నేర్పిస్తున్నాము. ప్రార్థించబడుతున్నాను తండ్రి. ఆమేన్.